చూస్తున్నందరికీ ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనమాట. అంటే ఒలింపిక్స్ మీన్స్ నథింగ్ బట్ రెజ్లింగ్ కావచ్చు, లేదంటే వాలీబాల్ కావచ్చు, హాకీ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, బాక్సింగ్ కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఒలింపిక్స్లో రన్నింగ్ కావచ్చు, క్రికెట్ అయితే ఇంకా కలపలేదు దాంట్లో. ఒలింపిక్స్ కలిపినప్పుడు అది చెప్తాను. షూటింగ్ కావచ్చు, లాంగ్ షూట్, ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. సో మీ ఫేవరెట్ ఒలింపిక్స్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మర్చిపోమాకండి. నా ఫేవరెట్ ఈజ్ టెన్నిస్ అండ్ హాకీ నా ఫేవరెట్ ఒలింపిక్స్లో. అండ్ రన్నింగ్ డేస్ కూడా పర్లేదు, లాంగ్ షూట్ కూడా పర్లేదు, కొంచెం బాగానే ఉంటుంది. సో ఆల్ ఒలింపిక్ ఫేవరెట్ లైకర్స్ లైక్ ఒకటి వేసుకున్నామా. అండ్ ప్రతి సంవత్సరం ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతుంది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ ఒలింపిక్స్ ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు, దేని ఉద్దేశించి చేస్తారో కూడా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకు తెలిసి ఒలింపిక్స్ చాలా దేశాలు పోటీ పడతాయి అన్నమాట. దాంట్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ 3 మెడల్స్ ఉంటాయి. గోల్డ్ ఎవరికైతే ఎక్కువ దేశాలకు ఎక్కువ వస్తాయో, ఎక్కువ గేమ్స్లో ఆ దేశం గెలిచినట్టు అనమాట. ఇంకా ప్లాటినము, సిల్వర్ అని తెలిసింది, అది కొంచెం ప్లాటినం కాదు, సిల్వరు అండ్ వేరే బ్రాంజ్ ఉంటుంది కదా, అవి ఎవరికైతే వస్తాయో మెడల్స్ ఆ కంట్రీస్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనమాట. మ్యాక్సిమం ఎక్కువ యూరోపియన్ కంట్రీస్కి వస్తుంటాయి. మన ఇండియాకి కూడా కొంచెం మిస్ అయింది, కొన్నిసార్లు గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి. అది మనం చేసిన బట్టి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనం వెళ్ళిన రాజకీయాలు ఒకవేళ అనుకూలించక అక్కడ కూడా ఈ మధ్య గేమ్స్లో కూడా రాజకీయాలు వచ్చినాయి, ఇలా పాలిటిక్స్. మన ఇండియాలో వేరే కంట్రీస్ కూడా పాలిటిక్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మన ఫ్రాన్స్లో జరిగినాయి, ఇట్లాగా పాలిటిక్స్ చేసి సంకనాకి ఇచ్చారనమాట. సో నేను ఎవరిని ఇమిటేట్ చేయట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, విషయం చెప్తున్నాను. టాలెంట్ ఉన్నోడికేమో గేమ్స్ ఉండవు, గేమ్స్ ఉన్నోడికి టాలెంట్ ఉండదు. అది నా విషయంలో అనమాట. క్రికెట్ నాకు చాలా ఇష్టం, కానీ నాకు నిరుత్సాహం ఎదురైందనమాట. ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, నాకు సపోర్టింగ్ ఎవరు లేరు. కానీ బ్యాట్ పట్టుకుని రాని వాళ్ళకి కూడా క్రికెట్ పదవి ఇచ్చేస్తారనమాట, చైర్మన్స్గా లేదా అలా ఇచ్చేస్తుంటారు అనమాట. ఇది అనమాట మ్యాటర్, అది పాలిటిక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.